అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దానికి సంబంధించి మొన్న జరిగినటువంటి గుంటూరు అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం కావచ్చు, నిన్నటి రోజున విజయవాడ ఇబ్రహీంపట్నం జోగి రమేష్ గారి కుటుంబాన్ని, వారి ఆస్తి జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి వెళ్ళిన పరిస్థితులు కావచ్చు. మనం ఒకసారి పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమాన్ని ఏదో చేయాలి, ఏదో ఉంది అనేది ప్రజలకి ఒక ఇంటిమేషన్ ముందుగానే ఇస్తున్నాడని తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజానికం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది కూటమికి తలనొప్పిగా మారింది. సో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జెంట్స్ చాలామంది, అంటే నాయకులు, మగాళ్ళు అనబడేటువంటి చాలామంది రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ గుంటూరు పర్యటనలో మాత్రం కూటమి పార్టీ సపరేట్గా ఒక మహిళ చేత స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఏమి ఇచ్చిందా, ఏమో స్వతహాగా ఆ స్టేట్మెంట్ ఇచ్చిందా, దానికి సంబంధించి వెనకెవరో నాయకులు ఉన్నారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చిస్తున్నారు. సో దీని వెనక పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇండియాలో లార్జెస్ట్ ధనవంతులైనటువంటి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి పేరు అయితే వినిపిస్తాం. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు సైలెంట్గా వెనకుండి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనలేక ఆమె ద్వారా ఏదో చెయ్యాలి, ఏదో మాట్లాడాలని ఒక సందేశాన్ని తీసుకెళ్ళారు. కానీ ఇది అట్లా ఫెయిల్యూర్ అయింది. సో దీనివల్ల మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, ఆయన సైన్యం ఊరుకుంటుందా? ఇప్పుడు పెమ్మసాయిని, అదేవిధంగా గల్లా మాధవీలత గారిని టార్గెట్ చేశారు. సో ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది అనేది కూటమిలో కొంచెం భయం అయితే మొదలైంది. మొత్తం మీద మాత్రం పెమ్మసాని చంద్రశేఖర్కి ఇప్పటివరకు కూడా చాలా సైలెంట్గా ఉండి పక్క నుండి మాట్లాడతారు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడానికి ఒక మహిళని ప్రయోగించాడు అనే మాటలైతే పెమ్మసాని గారి మీద వినిపిస్తూ ఉంది. సో మరి దీనికి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉందా, లోకేష్ గారి సపోర్ట్ ఉందా, లేకపోతే కూటమి అందరూ అంటే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉందా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే పెమ్మసాని గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని గుంటూరు జిల్లాలో పూర్తి స్థాయిలో బలహీనం చేయడానికి, తొక్కివేయడానికి పథకం ప్రకారమే మాధవీలతను పావులాగా ఉపయోగించారు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే గుంటూరు పర్యటనలో భాగంగా వచ్చిన రోజున మరి మాధవీలత గారు ఏమైనా మీటింగ్ పెట్టారా, ప్రెస్ మీట్ పెట్టారా, ఉన్నారా లేదా అనేది లేదు. ఆమె పారిపోయినా రకరకాల వార్తలు వచ్చినాయి. మరి పెమ్మసాని గారు అంతమంది పక్క నుండి చేశారు కదా, మరి ఆయన ఏమైనా వచ్చారా? ఆయన లేదు. మరి అలాంటప్పుడు మరి వైఎస్ఆర్సీపీని ఏం చేసినట్టు వీళ్ళు అనవసరంగా ఏదో పేడ పూయాలని, బురద పూయాలని, ఏదో రకంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని డ్యామేజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. మరి ఇది ఎంతవరకు నిలబడుతుంది? మరి అదేవిధంగా గుంటూరులో ఆపలేకపోయారు. పోనీ విజయవాడలో ఏమైనా ఆపుతారంటే విజయవాడలో కూడా ఏం చేయలేదు. విజయవాడ తాడేపల్లి నుంచి బయలుదేరి విజయవాడ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్ళిన పరిస్థితి మనం అందరం చూసాం. అడుగడుగున జనాలు నీరాజనాలు పడతానే ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎందుకు ఆపలేకపోయారు? అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే కదా ఉంది, మరి అక్కడ కూడా ఎవరు పట్టించుకోలేదు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే కూటమి విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ ఉంది, డ్యామేజ్ చేస్తూ ఉంది. లడ్డు విషయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయడానికి ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు. కానీ ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీని మీద మొత్తానికి బలైంది మాత్రం గల్లా మాధవీలత గారు పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. కానీ వెనక పెమ్మసాని చంద్రశేఖర్ గారిని నడిపించారనే విషయం మాత్రం క్లారిటీ రావట్లేదు. కానీ మొత్తం మీద మాత్రం వీళ్ళిద్దరికీ నెక్స్ట్ 2029 ఎన్నికల తర్వాత పెమ్మసాని గారికి, గల్లా మాధవీలత గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కౌంటర్ అయితే ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏం చెప్పారు, దీనికి మించి ఉంటుందని చెప్పేసి 2-3 సార్లుగా మాట్లాడటం జరిగింది. సో దీన్ని మనం ఒకసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం ప్రకారం నెక్స్ట్ ఏదో జరగబోతుంది, ప్రజలకు ఏదో మెసేజ్ ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే అంశం అయితే చాలా క్లియర్గా అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటనేది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.